నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టిస్తున్నారు. అయితే దీనిని వాడే విధానంలోనే అనేక పెరధోరణులకు దారితీస్తోంది. రాజకీయ, దేశ వ్యతిరేక, అశ్లీల కంటెంట్ను ప్రచారం చేయడానికి వాడేస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టం పూడ్చలేనిది మారిపోయింది. దీని ప్రభావం ఏ ఒక్కరిని వదలడం లేదు. ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన చిత్రాలు, మీమ్లు, వీడియోలను కూడా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలబ్రిటీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో వారు తమ వ్యక్తిత్వ హక్కులను కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. 30కి పైగా ఆన్లైన్ సంస్థలు, ఈ-కామర్స్ స్టోర్లు, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా వేదికలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంస్థలు తన అనుమతి లేకుండా వాణిజ్య, వ్యక్తిగత లాభాల కోసం తన వ్యక్తిత్వాన్ని వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ శశిధర్ రెడ్డి సెప్టెంబర్ 26న కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్ లేదా ఆయన పోలికలను ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ పైనైనా, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్ వంటి అధునాతన సాంకేతిక రూపాల్లో కూడా ఆయన అనుమతి లేకుండా వాడటం కుదరదని తేల్చి చెప్పేశారు. తద్వారా డీప్ ఫేక్ల ద్వారా సెలబ్రిటీల ప్రతిష్టను హాని కలిగించే ప్రమాదం నుండి రక్షణ కల్పించినట్లయింది. అనుమతి లేకుండా ఇలాంటి వాటిని వాడితే ఆయా ఉత్పత్తులను లేదా ఆయా ఆలోచనలను చిరంజీవి స్వయంగా ఆమోదించారని ప్రజలు తప్పుగా భావించే ప్రమాదం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. నకిలీ చిత్రాలు సృష్టించి వాటిని వాణిజ్య ప్రయోగాలకు లేదా రాజకీయ, దేశ వ్యతిరేక అశ్లీల కంటెంట్ ను ప్రచారం చేయడానికి వాడుతున్నారు. దీనివల్ల జరిగే నష్టం పూడ్చలేనిది అని ఉత్తర్వుల్లో కోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ కంటెంట్ వేగంగా వ్యాపిస్తుందనే కారణాలన్నీ పరిగణలోకి తీసుకుని కోర్టు చాలా మంది ప్రతివాదులకు ముందుగా నోటీసు ఇవ్వకుండానే ఈ మధ్యంతర ఉపశమనాన్ని మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 27న తేదీకి వాయిదా వేసింది. ఈ తీర్పు ఇతర ప్రముఖులకు కూడా వారి వ్యక్తిత్వ హక్కుల రక్షణకు ఒక చారిత్రాత్మక ఉదాహరణగా నిలవనుంది.